హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి ఇంటర్ మ్యాథ్స్ 1Bలో పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ చాప్టర్. ఆల్రెడీ మనం ఈ చాప్టర్లో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. వీడియో 1 చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. సో దీంట్లో వచ్చేసి సెకండ్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. అండ్ చూడండి, ఫైండ్ ద values of k if the line joining the origin to the points of intersection of the curve 2x square minus 2xy plus 3y square plus 2x minus y minus 1 is equal to 0 and the line x plus 2y is equal to k are mutually perpendicular. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మా పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ హోమోజీనియస్ ప్రాబ్లమ్స్. ఓకేనా? సో చాలామంది మీ క్లాస్లో చెప్తుంటారు హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అని. అవి ఈ ప్రాబ్లమ్స్ ఏమో. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ ప్రాబ్లమ్స్. ఏం చేస్తామా మనము గివెన్ లైన్ రాసుకుంటాం కదా. సో గివెన్ లైన్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు కే. ఏం చెప్పాను, మనకి రైట్ సైడ్ ఉన్నది ఈక్వల్ టు 1 రావాలంటే డివైడెడ్ విత్ కే. ఏ ప్రాబ్లంలో హోమోజీనియస్ ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఇలాగే చేస్తామా. సో డివైడెడ్ విత్ కే. సో కే అయితే డివైడ్ చేయండి, ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2y బై కే ఈజ్ ఈక్వల్ టు కే బై కే. అంతేనా? కే కే క్యాన్సిల్ అయితే ఏమవుతుందమ్మా 1 కదా. సో ఎక్స్ ప్లస్ 2y బై కే ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో నెక్స్ట్ ఏం రాసుకున్నాం, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్. ఏమి ఇచ్చారు మా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. నేను ఇచ్చింది గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఏమి ఇచ్చారు, 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x మైనస్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, హోమోజీనియస్ ఈక్వేషన్ 1 విత్ ద హెల్ప్ ఆఫ్ ఈక్వేషన్ 2. హోమోజీనియస్ అప్లై చేయండి. సో 2x స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 మైనస్ y ఇంటూ 1 కాన్స్టెంట్కి ఏం రాసుకుంటాం 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 పొజిషన్లో మనం ఏం తీసుకున్నాం, ఈక్వేషన్ 1 ఏమొచ్చింది x ప్లస్ 2y కదా. సో 1 పొజిషన్లో x ప్లస్ 2y సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా? సో ఇది నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము, ఈ స్క్వేర్ని న్యూమినేటర్కి డినామినేటర్కి స్ప్లిట్ చేసుకుంటాం. చూడండి. ఓకేనా? సో ఇదంతా సేమ్గా రాసాము. ఇది మాత్రం న్యూమినేటర్ అండ్ డినామినేటర్కి స్ప్లిట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది మా, సో ఎల్సిఎం ఏమవుతుంది కే స్క్వేర్. సో ఎల్సిఎం ఏమవుతుంది కే స్క్వేర్ కదా. ఇక్కడ ఏం లేదంటే ఏమవుతుందమ్మా, దీని మొత్తాన్ని కే స్క్వేర్తో మనం మల్టిప్లై చేస్తామంటే హోల్ డివైడెడ్ బై. సో ఇక్కడ కే స్క్వేర్ ఎల్సిఎం ఏమవుతుందమ్మా, ఇక్కడ మొత్తాన్ని ఈక్వేషన్ని కే స్క్వేర్తో మల్టిప్లై చేస్తాం అంటే 2x స్క్వేర్ కే స్క్వేర్ మైనస్ 2k స్క్వేర్ xy ప్లస్ 3k స్క్వేర్ y స్క్వేర్. ఇక్కడ ఆల్రెడీ మనకి కే ఉంది కాబట్టి కే క్యాన్సిల్ అయితే ఇంకొక రిమైనింగ్ కే ఉంటుంది కాబట్టి 2x ఇంటూ కే ఇంటూ ఎక్స్ ప్లస్ 2y మైనస్ ఇక్కడ కూడా కే క్యాన్సిల్ అయితే ఇంకొక కే ఉంటుంది yk ఇంటూ ఎక్స్ ప్లస్ 2y కే స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తాం, ఇదంతా సేమ్ రాస్తాము. ఇక్కడ 2xkతో మల్టిప్లై చేస్తాం. 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ కే ప్లస్ 2 2s are 4 xyk. నెక్స్ట్ మైనస్ ఆఫ్ xyk ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ స్టెప్లో సేమ్ అంతా అదే రాస్తాము, మైనస్తో మల్టిప్లై చేస్తాము. ఏమవుతుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ మైనస్ 4xy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తామంటే దీన్ని మనం ఈక్వేషన్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి కదమ్మా, ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. సో అది ఏ ఫామ్లో ఉంటుంది, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే xy టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కామన్ తీసుకుంటాం. xy టర్మ్ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఇంకేముంటుంది 2k స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇక్కడ సో ప్లస్ 2k అండ్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ xy టర్మ్స్ xy కామన్ తీస్తే ఇంకేముంటుంది మైనస్ 2k స్క్వేర్. సో xy టర్మ్ కంప్లీట్. నెక్స్ట్ ప్లస్ 4k అండ్ నెక్స్ట్ మైనస్ k నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ xy ప్లస్ నెక్స్ట్ by స్క్వేర్ కదా. సో y స్క్వేర్ టర్మ్స్ 3k స్క్వేర్ అండ్ మైనస్ 2k
and minus 4 is equal to 0. So it is in the form of ax square plus 2hxy plus by square is equal to 0. So given that ఏమి ఇచ్చాడు, two lines are mutually perpendicular అన్నాడు. So given lines are perpendicular, then we know that formula a plus b is equal to 0. We know that coefficient of x square a కదా. So 2k square plus 2k minus 1 plus b value is 3k square minus 2k minus 4 is equal to 0. So plus 2k minus 2k cancel and 5k square minus 5 is equal to 0 and 5k square is equal to 5 and k square is equal to 1 and k is equal to plus or minus 1. So therefore k is equal to 1 and k is equal to minus 1. So మనకు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూస్ చేసి మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. సో మనం 2k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది టోటల్ 7 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇంకా రిమైనింగ్ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. So thank you for watching this video.